బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. కేశవాయ నమ. భగవంతుడు బ్రహ్మదేవుడితో ఇలా చెప్తున్నాడు: ఓ బ్రహ్మదేవా, ఏకాగ్రమైన మనస్సుతో నేను చెప్పిన ఈ సిద్ధాంతంలో బుద్ధిని నిలుపు. అలా చేసినట్లయితే నువ్వు సృష్టి చేస్తూ ఉన్నప్పటికీ ఏ కాలంలోనూ మోహాన్ని పొందవు అని ఈ విధంగా ఆ పుట్టకలేని శ్రీహరి పుట్టేవారందరికీ అధిపతి అయిన బ్రహ్మదేవునికి ఉపదేశించి ఆయన చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యాడు. అలా తన కన్నుల ఎదుట రూపాన్ని ఉపసంహరించుకున్న శ్రీహరికి బ్రహ్మదేవుడు చేతులు జోడించి నమస్కరించాడు. గడిచిపోయిన కల్పాలలో లాగా జగత్తును సృష్టించాడు. ధర్మప్రభువైన ఆ బ్రహ్మదేవుడు ఒకనాడు ప్రజల మేలును గురించి దీర్ఘంగా ఆలోచించాడు. ప్రజలకు మేలు చేయాలనే కోరికతో అహింస, సత్యము, ఇతరుల ధనాన్ని ఆలోచనల్లో కూడా దొంగిలించకపోవటము, బ్రహ్మచర్యము, భోగాలపై ఆసక్తి లేకపోవటము అనే 5 యమాలను బహిశుద్ధి, అంతఃశుద్ధి, ఉన్నదానితో తృప్తి చెందటము, తపస్సు, మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేయటం, శరణాగతి అనే వాటిని అనుష్ఠానం చేశాడు. గొప్ప భక్తుడైన నారద మహర్షి బ్రహ్మగారికి తన పుత్రుల్లో అందరికన్నా చాలా ప్రీతిపాత్రుడు. ఆయన గొప్ప వినయం కలవాడు. ఆ నారద మహర్షి ఒకనాడు మాయను తన ఆధీనంలో ఉంచుకున్న శ్రీహరి మాయను గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఏమిటది తెలియాలనుకున్నాడు. తన తండ్రి గారైన బ్రహ్మదేవుణ్ణి వినయ విధేయతాలతో, ఇంద్రియ నిగ్రహంతో సేవించి సంతోషపెట్టాడు. తన తండ్రి గారు తన విషయంలో సంతోషించి ఉన్నారని గమనించాడు. పరీక్షిత్తు శుకుడిని అడిగిన విధంగా ఆ నారదుడు బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు. అందుకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సంతోషించి శ్రీహరి తనకు బోధించిన 10 లక్షణాలతో కూడి ఉన్నటువంటి భాగవతాన్ని బోధించాడు. ఒకనాడు మహా తేజశాలి అయిన వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరంలో పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండగా అక్కడికి నారద మహర్షి వచ్చాడు. వ్యాస మహర్షికి ఆయన భాగవత పురాణాన్ని ఉపదేశించాడు. ఓ పరీక్షిత్ రాజా, ఈ జగత్తు విరాట్ పురుషుడి నుంచి ఉద్భవించిన విధానం ఎటువంటిది అని కూడా నువ్వు నన్ను ప్రశ్నించావు. ఆ ప్రశ్నకు మాత్రమే కాక ఇతర ప్రశ్నలకు కూడా సంపూర్ణంగా సమాధానం చెబుతాను విను అని శుకయోగి పలికాడు. ఇంతటితో 9వ అధ్యాయం సమాప్తం. 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో పురాణ లక్షణాలు, విరాట్ పురుషుడు దేహంలో ఇంద్రియాలకు అధిష్టాన దేవతల ఉత్పత్తి అనే విషయాలు చెప్పబడ్డాయి. శ్రీ శుకుడు ఇలా చెప్పసాగాడు. ఈ భాగవత మహాపురాణంలో సర్గ, విసర్గ, స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరాలు, పరమేశ్వరుడికి సంబంధించిన కథలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము అనే 10 విషయాలు వర్ణింపబడ్డాయి. చివరిది 10వది అయిన ఆశ్రయం యొక్క తత్వము యథార్థంగా తెలియటం కోసం ఈ భాగవత పురాణంలో తక్కిన 9 యొక్క లక్షణాలను మహాత్ములు సాక్షాత్తుగా ఆయా విషయాలను బోధించే శబ్దాలతో కానీ లేదా వాటిని తాత్పర్య రూపంగా కానీ
వర్ణించి చెప్తూ ఉంటారు. పరమాత్మ నుండి త్రిగుణాల పరిణామం వల్ల పంచభూతాలు, వాటి తన్మాత్రలు, ఇంద్రియాలు, మహత్తత్వము, అహంకారం అనేవి పుడుతూ ఉంటాయి. అలా పుట్టటాన్నే సర్గ అని పిలుస్తారు. జీవులకు ఆద్యుడైన హిరణ్యగర్భుడు చేసిన చరాచర సృష్టికి విసర్గ అని పేరు. మూడవది, సృష్టింపబడిన విశ్వాన్ని శ్రీహరి ధర్మ మర్యాదలో నిలబెట్టి జగత్తు నాశనమైపోకుండా కాపాడుతూ ఉంటాడు. తన భక్తుల దుఃఖాలను పోగొడుతూ ఉంటాడు. ఈ విధమైన శ్రీహరి యొక్క గొప్పతనాన్ని స్థానము అని పిలుస్తారు. ఆయన తన భక్తులపై చూపే అనుగ్రహానికి పోషణము అని పేరు. ఐదవది, సత్పురుషులు, మహాత్ములు అయిన మన్వంతరాధిపతులు ఆచరించే ధర్మానుష్ఠానాలను మన్వంతరాలు అని పిలుస్తారు. వారు ఆచరించే కర్మల వల్ల వారి వారి హృదయాల్లో కలిగే రాగము, ద్వేషము మొదలైన వాసనారూపాలైన బంధాలను ఊతులు అని పిలుస్తారు. ఈ ఊతులనబడే వాసనలతో జీవుడు సంసారంలో చిక్కుకుపోతాడు. శ్రీహరి యొక్క అవతార కథలను, శ్రీహరిని అనుసరించే భక్తులైన సత్పురుషుల కథలను గొప్పగా చెప్పటాన్ని ఈశ కథలు అంటారు. ప్రళయకాలంలో ఈశ్వరుడు యోగనిద్రలో ఉంటాడు కదా, అప్పుడు జీవులందరూ తమ తమ ఉపాధులతో సహా ఆయన యందు కలిసిపోయి ఉంటారు. దీనికే నిరోధము అని పేరు. ఇక అజ్ఞానం వల్ల కలిగిన నేను కర్తను, నేను భోక్తను అనే భావాలను జ్ఞానంతో పక్కకు పెట్టి తనదైన సచ్చిదానంద స్థితిలో స్థిరంగా నిలిచి ఉండటమే మోక్షమనబడుతుంది. ఏ పరమాత్మ వల్ల జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు జరిగి ప్రకాశిస్తూ ఉన్నాయో ఆ శుద్ధ చైతన్య స్వరూపుడైన పరమాత్మనే ఆశ్రయమని పిలుస్తారు. ఈ ఆశ్రయాన్ని పొందేందుకే జీవుడు తక్కిన 9 లక్షణాలను తెలుసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.